ఒక్కసారి థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత వాతావరణం అంతా ఎలా ఉండబోతుంది? సూపర్ అన్న, అల్టిమేట్ 5 years తర్వాత పవర్ స్టార్ డైరెక్ట్ మూవీ సూపర్. పార్ట్ కోసం ప్రతి సీన్ హైలైట్. పవన్ కళ్యాణ్ హైలైట్, బాబిడి ఓన్లీ పవన్ కళ్యాణ్ సూపర్. అన్ని సాంగ్స్ సీన్స్ పవర్ స్టార్స్ చంపేశాడు. బాలయ్య ఉన్నాడు దీంట్లో. ఇది పవన్ కళ్యాణ్ సినిమా. మీరు కరెక్ట్గా వచ్చినారు లేదా? మామూలుగా లేవండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక రచ్చరచ్చే. సాంగ్స్ ఎట్లా అనిపించింది? సాంగ్స్ సెక్సీ బాగుంది. బ్రో, మూవీ బాగుంది కానీ కొన్ని చోట్ల గ్రాఫిక్స్ కొంచెం బాగాలేదు అంతే. సినిమా బ్లాక్ బస్టర్ భయ్య. ఫస్ట్ హాఫ్ మైండ్ బ్లోయింగ్, సెకండ్ హాఫ్ డీసెంట్. చింపిండు పవన్ కళ్యాణ్. బెస్ట్ కమ్బ్యాక్ చేస్తే రీమేక్లు పక్కకు పెట్టి ఇట్లా స్ట్రైట్ సినిమాలు తీస్తే మేము ఆదరిస్తాం. చాలా బాగా తీసిండు, చింపిండు. బాబులకే బాబు చింపిండు భయ్య. సినిమా చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. కూడా అందరు ఫ్యాన్స్ చూసే సినిమా ఖచ్చితంగా. బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఏదైతే పెట్టారో సో దానికి తగ్గట్టే ఉంది కథ. అంటే మరీ సెకండ్ పార్ట్కి లీడ్ ఇచ్చారు, ఇంకా చూడాలి అది. కానీ బాగుంది. టైటిల్ జస్టిఫికేషన్. స్టోరీ నార్మల్ ఉంది. ఓవరాల్గా సినిమా బ్లాక్ బస్టర్. అసలు హైప్ ఇయ్యలే, నార్మల్ ఇయ్యలే, కానీ సినిమా మాత్రం కెవ్వు కేక. సెకండ్ హాఫ్ కొద్దిగా స్టోరీ ల్యాగ్ ఉంది కొద్దిగా. ఫస్ట్ హాఫ్ అయితే బంపర్ హిట్, సూపర్ ఉండే. కామెడీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. ఓవరాల్గా బ్లాక్ బస్టర్. సాంగ్స్ 4 సాంగ్స్. మ్యూజిక్ మంచిగా ఉంది. నిధి అగర్వాల్ యాక్టింగ్, నిధి అగర్వాల్ యాక్టింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సూపర్ బ్లాక్ బస్టర్. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇదే. ప్రతి డైలాగు, ప్రతి సినిమా, ప్రతి ఒక్క సనాతన ధర్మం వాల్యూ తెలిసిన సినిమా. ఒక రేంజ్ సినిమా అంతే. సినిమా పవన్ కళ్యాణ్ సినిమా ఇట్లా ఉండాలి. ఇండియన్ రికార్డ్స్ అన్ని బ్రేక్ చేస్తుంది. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక్కటే తేడా అంటే విఎఫ్ఎక్స్ అసలు బాగాలేవు. యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నా, కానీ సినిమా సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ అయితే షర్టు చింపేసుకుంటారు ఫ్యాన్స్ అయితే. ఆడియన్స్ అయితే కాలర్ ఎగిరేస్తారు, ఫ్యాన్స్ అయితే షర్టు చింపేస్తారు. సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది. ఫైనల్గా వచ్చే సినిమా సూపర్ ఉందని అంతే. సూపర్ అంటే సూపర్. ఫస్ట్ హాఫ్ అయితే మ్యాడ్ ఎక్కిచ్చేసింది సినిమా మాత్రం. ఫైనల్లీ మేము ఇట్టు కొట్టినాం పవర్ స్టార్ ఫ్యాన్స్. బాగా నచ్చింది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. చాలా మంది సెకండ్ హాఫ్ బాగాలే అంటున్నారు. సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ ఎందుకు అక్కడ ఆపారో తెలుస్తుంది. ఓకే, సో సినిమా ఓవరాల్ హిట్ అంటారా? యా, హిట్ అండి. రావచ్చండి, ఇంకా బాగా రావచ్చు. ఇంకా జనాలు మౌత్ పబ్లిసిటీ వల్ల ఇంకా తెలుస్తుంది. బాగానే ఉందన్న, కాకపోతే కొంచెం సెకండ్ హాఫ్ మంచిగా ఉంది. పార్ట్ 2 కోసం వెయిటింగ్. లీడ్ ఇచ్చారా? పార్ట్ 2కి లీడ్ ఉందా? ఉంది. అంత బాగా లేదు, బట్ పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ అయితే అల్టిమేట్.
second half is first half is towards as a thief towards climbing that Kohinoor. So first half is completely ultimate. There is no. మీరు ఎక్స్పెక్ట్ చేసే సినిమాలో ఉందా? ఫస్ట్ హాఫ్లో అయితే ఉన్నాయి. సెకండ్ హాఫ్ డ్రాగ్ అయిపోయినట్టు అనిపించింది. బట్ నెవర్ ది లెస్ ఓవరాల్ ఓకే. అంత లేదు కానీ ఓకే. మీరు ఎక్స్పెక్ట్ చేసిపోయింది సినిమాలో ఎంజాయ్ చేస్తారా ఆడియన్స్? పర్ఫార్మెన్స్ హైగా ఉంటుంది. సో సినిమా మొత్తం మ్యూజిక్తోనే హై ఉంటుంది. సో మనం ఎక్కడ తగ్గుతున్నాం అనే టైంలో కొంచెం హై పెరుగుద్ది. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా హై ఉంటుంది, చాలా అంటే చాలా. సెకండ్ హాఫ్ కొంచెం అనిపిస్తుంది కానీ సో ఓవరాల్గా బాగుంది. కొంచెం గ్రాఫిక్స్ అందలేదు. 15 నిమిషాలు మాత్రం సినిమా బట్టలు జింపేసుకోవచ్చు. నా బోసుకొత్తులు చూడొచ్చు. ఆ సినిమా అయితే నాకు లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ చూపించింది ఆ సినిమా. మేడం ఎలా ఉంది మేడం? జై జై మాస్టర్ బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు బాబులకే బాబు కళ్యాణ్ బాబు ఎంఎం కేర్వాణి సూపర్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అన్నా. ఆడియన్స్ కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నాడు అన్న సినిమా అయితే. మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాయువుతోనైతే ఎలా ఉంటుంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాడన్న పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ కాలు 100 రోజులు సినిమా 100 రోజులు హైదరాబాద్కి వచ్చింది. ఇండియన్ బాక్స్ ఆఫీస్ మొత్తానికి పవర్ తుఫాను. కళ్యాణ్ అన్న విశ్వరూపం చూసాం. 100 రోజులు ఒకే ఒక మాట, బ్లాక్ బస్టర్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూసాం. బాగుందన్న, చాలా బాగుంది. ఎలా ఉంది బ్రో? సూపర్. వెళ్ళిపోతుంది. ఎలా ఉంది బ్రో? ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అన్న. హైలైట్స్ ఏంటి? హైలైట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ హాఫ్ పవన్ కళ్యాణ్ హైలైట్. సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ స్టోరీ లేదు అసలు. సెకండ్ హాఫ్ లేదు. చాలా బాగా చేశారు. నిధి బాబు సూపర్. మైండ్ బ్లోయింగ్ బ్రో, పక్కా సినిమా హిట్. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ అయితే సూపర్ హిట్. ఆ సీన్ కోసం అన్న చూడొచ్చు సినిమా. ఇంకా చింపేసింది. ఫైట్లు అయితే చెప్పుకోవసరం. సూపర్ సూపర్. బాబులకే బాబు, మా బాసు బాబు. వైజాగ్ నుంచి వచ్చాం హైదరాబాద్కి సినిమా చూడడానికి, సంజయ్ థియేటర్కి. ఎలా ఉంది? సూపర్, థ్యాంక్ యూ. అమలాపురం నుంచి వచ్చాం మేము. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారిది యాక్టింగ్ చూశారు. ఇప్పుడు డీసీఎం గారి యాక్టింగ్ ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పుడు ఒక్కొక్కరికి మాట్లాడిన మాటలు ఇప్పుడు నోర్లు అందరూ మూసుకుంటాయి ఈ దెబ్బతో. ఇంకా ఈ హరిహర వీరముల గురించి చెప్పాలంటే ఒక చరిత్ర సృష్టించబోతుంది ఈ మూవీ. ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నా.